వర్గీకరణ కమిటీ ఏర్పాటును అడ్డుకోలేని మాల ఉపకులాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్ సుప్రీంకోర్టు న్యాయవాది దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. నేడు సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గవ్వాల శ్రీకాంత్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుల రాజలింగంతో కలిసి మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఉమ్మడి హక్కులను ధ్వంసం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వర్గీకరణ క్రిమినల్ కమిటీని ఏర్పాటు చేయడం అత్యంత దారుణమన్నారు. రాష్ట్రంలో మాల ఉపకులాల ప్రజలు వేసిన ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ ఈ కులాల ఆత్మగౌరవంను దెబ్బతీసి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని ఆరోపణ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ తదితరులు ఎమ్మెల్యే మంత్రులు ఉన్నప్పటికీ వర్గీకరణ కమిటీ ఏర్పాటు కాకుండా అడ్డుకోలేకపోయారన్నారు. వర్గీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఉన్న మంత్రులు కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న చలో హైదరాబాద్ సచివాలయం ముట్టడి కార్యక్రమంకు ఎస్సీ ఎస్టీ జాతుల పెద్ద ఎత్తున తరలి రావాలని నాయకులు పిలుపునిచ్చారు. తీర్పును వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వర్గీకరణ కమిటీ వేయడం అనేది జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉపకులాల ఎమ్మెల్యే ఎంపీ మంత్రులారా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. శంసగిరి చేయడానిక, వాళ్ళు కాళ్ళు బట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి మంత్రి పదవులు తీసుకోవడానిక, మీరు మరి ఒక ప్రజాప్రతినిధులుగా మరి ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు కానీ బహుజనులు కానీ మిమ్మల్ని ఓటేసి గెలిపించింది వాళ్ళ కాళ్ళు మొక్కడానికి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మీకు శాతం అయితే, దమ్ము అయితే నిజమైనటువంటి ఉపకులాలకు చెందినటువంటి వాళ్ళని అనుకుంటే మీరు రాజీనామా చేస్తారా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తారా, లేదా రేవంత్ రెడ్డి ఎదిరిస్తారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రాబోయే కాలంలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కానీ పార్లమెంట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్, సుప్రీంకోర్టులో అడ్వకేట్ని, జాతీయ చైర్మన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి. ఇటీవల సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద, క్రిమినల్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది దళిత సమాజం ఆందోళన జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఉపసంహరించుకోవాలని, అదే